అందరికీ నమస్కారం. ఒంగోలులో పేదోడు 5 స్టార్ అవ్వట్లేదంటే డొక్కా సీతమ్మ గారి అన్నదాన క్యాంటీన్ అని కూడా ప్రజలందరూ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. గత 40 రోజుల నుంచి కూడా నిర్విఘ్నంగా జడబాల నాగేంద్రం గారు 5 స్టార్ హోటల్లో మెనూలో ఏదన్నా చేంజ్ ఉంటుందేమో కానీ పేదలకు అందించేటువంటి భోజనంలో కూడా ఒక స్వీటు, అదేవిధంగా హాట్ కానీ గారె కానీ, అదేవిధంగా వాళ్ళకి పెట్టేటువంటి ఆహారాలు కూడా రుచిగా శుచిగా వండిస్తూ కూడా వాళ్ళందరూ ఆకలి తీర్చున్నటువంటి జడబాల నాగేంద్రం గారికి ఈ రోజు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 40 రోజుల ప్రయాణం ఆయనకి ఎలా సాగింది, రాబోయే రోజుల్లో దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలేంది మనం P5 మీడియా తరఫున కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. ఈ 40 రోజుల పేద ప్రజలకు భోజనం పంపిణీ చేసే కార్యక్రమంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఈ 40 రోజులు వాటిని అధిగమించి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా చేసినటువంటి ఈ ప్రయాణం గురించి మన ప్రేక్షకులు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి సంకల్పంతో నేను 40 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాను. మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయ స్ఫూర్తితో ఆదర్శాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 40 రోజుల నుంచి చేస్తున్నాను. మాకు సహకరించినటువంటి మా మిత్ర బృందం పార్స కోటయ్య గారు, సుధాకర్ గారు, అలాగే ఆరిగా నిన్నా శంకర్ గారు, అలాగే మా మిత్ర బృందం అందరికి కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకొని ఎటువంటి ఏర్పాట్లలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా 40 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 40 రోజుల నుంచి మేమైతే ఇబ్బందులను అయితే ఎదుర్కోలేదు. దాతలు కూడా కొంతమంది వస్తున్నారు. ఈ 40 రోజుల ప్రయాణంలో ఒక 10 మంది దాతలు వచ్చారు. వారు స్వచ్ఛందంగా వచ్చారు. ఈ రోజు కూడా మన అన్నాబత్తి వెంకట సుబ్బారావు గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చడానికి ఇవాళ వారి స్వహస్తాలతో అన్నదానం చేయడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. సార్, దాతలు ఎంత సహకరించినా కూడా 40 రోజులు ఒక క్యాంటీన్ అంటే పేద ప్రజలకి 40 రోజులు రోజుకి 350 400 రమ్మారమ్మి వారికి భోజనం అందించడం, వారికి సకాలంలో ఫుడ్ పంపిణీ చేయడం అంటే మాటలు కాదు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? నేను చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా సామాజిక సేవ చేయాలని సంకల్పం ఉండేది. ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉంటాను. ఒంగోలు ప్రజలందరికీ కూడా నేను సుపరిచితుడిని. ఆ సంకల్పుడు భగవంతుడు, నేను నమ్ముకున్న ఈశ్వరుడు, నేను నమ్మిన మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శమే నన్ను ఈ కార్యక్రమాన్ని చేయిస్తుంది. మీరు ఇక్కడ క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడమే కాకుండా మొబైల్ క్యాంటీన్ ద్వారా కూడా నగరంలోనే కొన్ని నోటిఫైడ్ ప్రాంతాల్లో కూడా పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కూడా భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకి 350 మంది దాకా ప్రతి నిత్యం డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ద్వారా మేము చేస్తున్నాము. భవిష్యత్తులో మేమందరం కూడా ఇంకా మిత్రులతో బంధుమిత్రులతో కూర్చొని దీన్ని విస్తరించడానికి మా వంతు ప్రయత్నంగా చేయడానికి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ మిత్రులు అయితేవి, మీ బంధుగణం అయితేవి రాబోయే రోజుల్లో కూడా ఒక పర్మనెంట్ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ యొక్క అన్నదాన కేంద్రం లాగా పెట్టాలని సంకల్పించున్నారు. ఈ రోజు కూడా కొంతమంది అయితే భరోసా కల్పించారు. దీన్ని ముందు ఎలా తీసుకెళ్తారు? ఇందాక నా మిత్రుడు సుబ్బారావు గారు చెప్పినట్టు ఆయన మున్సిపల్ కాంట్రాక్టర్ గా చేస్తున్నాడు. ఇందాక నాతో చర్చించడం జరిగింది. అన్న, మనం ఒక స్థలం తీసుకొని దాన్ని క్యాంటీన్ రూపంలో దాన్ని రూపాంతరించింది మన అందరం కలిసి చేద్దాము. మనకి దాతల సహాయం కానీ లేదంటే మన సొంత ఖర్చులతో అయినా సరే చేద్దాం అనుకున్నారు. నాకు కూడా నచ్చింది. ఎండకి వానికి ఇబ్బందులు పడకుండా అన్నార్థులకి ఇప్పుడు ఉంది. మేము ఓపెన్ లో ఒక షెడ్ వేసి నామినల్గా వేసి కార్యక్రమం చేస్తున్నాము. భారీ ఎండలకైతేనేమి వర్షాలకైతే ఇబ్బంది పడకుండా షెడ్ నిర్మాణం చేయటం అనేది నాకు కూడా ఎన్ని రోజుల నుంచో నా మనసుని కలిచివేస్తుంది. ఇవాళ సుబ్బారావు గారు చెప్పిన తర్వాత ఒక క్యాంటీన్ లాగా షెడ్ పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి దాన్ని చేద్దామని ఈ రోజు నుంచి మేము దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో మేము అందరం కూడా చర్చించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, మీరు గత 40 రోజులుగా కూడా నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి జనసేన నాయకుల మద్దతు మీకుందా? అదేవిధంగా జనసేన మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ వారందరూ కూడా మిమ్మల్ని అధినాయకత్వం అయితే మిమ్మల్ని పిలిచింది, ప్రత్యేకంగా మిమ్మల్ని గౌరవించింది. అదేవిధంగా మీకు బాసటగా కూడా నిలిచింది. ఏదైనా కార్యక్రమంలో ఏదైనా ఇరుగు ఇబ్బందులు ఉన్న రోజు కూడా
మాతో సంప్రదించండి, మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తోటి కూడా మీకు మద్దతు ఉందా? నాకు మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారి సోదరుడు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాగబాబు గారు, అలాగే రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు మన నాదెళ్ల మనోహర్ గారు, వారి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి. వారి ఆశీస్సులతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మా జనసేన నాయకులు అయితేనే, మా కూటమి సభ్యులైనటువంటి టీడీపీ బీజేపీ సభ్యులు కూడా సహకారం కూడా ఉన్నది. వారు కూడా ఏదో ఒక రోజు వారు ఊళ్ళని చూసుకొని ఈ అన్నదాన కేంద్రానికి వచ్చి దాన్ని సందర్శించి ఇక్కడ రుచికరమైన భోజనాలు చూసి చాలా సంతోషంగా ఉంటున్నారు. వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదోడు 5 స్టార్ హోటల్ ఎలా ఉందో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 350 మందికి పైగా కూడా ప్రజలందరూ కూడా ఒక 5 స్టార్ హోటల్లో భోజనం ఎలా చేస్తారో కడుపు నిండా కూడా తిని జడబాల నాగేంద్రానికి కూడా ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన మరింతగా కూడా సేవా కార్యక్రమం చేస్తూ పేద ప్రజల ఆకలి తీర్చాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.